5 వోల్ట్స్ బ్యాటరీ. ఇది వచ్చేసి మనకి ఎక్కువ గ్యాస్ గీజర్లో వాడుతుంటాము. సో ఈ బ్యాటరీ. నెక్స్ట్ వచ్చేసి ఇది 9 వోల్ట్స్ బ్యాటరీ. ఇది 9 వోల్ట్స్ బ్యాటరీ మనం ఎక్కువగా ఇలాంటి మల్టీమీటర్లలో వాడుతుంటాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరేంద్ర గాజుల అఫీషియల్. ఈరోజు మనం మల్టీమీటర్ ద్వారా బ్యాటరీ ఎలా చెక్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. సో మనం చూస్తే కనుక బ్యాటరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఇది వచ్చేసి AAA బ్యాటరీ. సో మనం ఎక్కువగా దీన్ని మనం రిమోట్లో వాడుతుంటాం, రిమోట్లో కానీ వాల్ క్లాక్లో కానీ వాడుతుంటాము. సో ఈ బ్యాటరీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 1.5 వోల్ట్స్ బ్యాటరీ. ఇది వచ్చేసి మనకి ఎక్కువ గ్యాస్ గీజర్లో వాడుతుంటాము. సో ఈ బ్యాటరీ. నెక్స్ట్ వచ్చేసి ఇది 9 వోల్ట్స్ బ్యాటరీ. ఇది 9 వోల్ట్స్ బ్యాటరీ మనం ఎక్కువగా ఇలాంటి మల్టీమీటర్లలో వాడుతుంటాము. సో ఈ బ్యాటరీ. సో వీటి వోల్టేజ్ ఎలా చెక్ చేయాలనేది మనం చూద్దాం. సో మనం చెక్ చేయాలి అంటే కనుక మనం ఫస్ట్ ముందుగా మల్టీమీటర్ని ఇక్కడ డీసీ వోల్టేజ్, ఇది ఏసీ వోల్టేజ్. సో దీన్ని మనం డీసీ వోల్టేజ్లో సెట్ చేసుకోవాలి. సో మనం వచ్చేసి మల్టీమీటర్ని 20 వోల్ట్స్లో సెట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకు 20 వోల్ట్స్, 200 వోల్ట్స్, 1000 వోల్ట్స్ వరకు ఉంటుంది డీసీలో. సో మనకు వచ్చేసి 20 వోల్ట్స్లో మనం మల్టీమీటర్ని సెట్ చేయడం జరిగింది. సో సెట్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఒక బ్యాటరీ తీసుకుందాం. అది వచ్చేసి మనకు AAA బ్యాటరీ. ఇది 1.5 వోల్ట్స్ AAA బ్యాటరీ. దీన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు చూస్తే కనుక బ్యాటరీ పైన మెన్షన్ చేయడం జరిగింది, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మైనస్, ఇటు చూస్తే ప్లస్. సో మైనస్ సైడ్ నెగిటివ్ ప్రోబ్ పెట్టేసేయాలి, పాజిటివ్ సైడ్ పాజిటివ్ ప్రోబ్. సో చెక్ చేస్తే మనకి ఎంత వచ్చింది రీడింగు. సో 1.48, నియర్ బై 1.5 వోల్ట్స్ రావడం జరిగింది. సో అంటే ఈ బ్యాటరీ ఓకే. సో అలాగే మనం నెక్స్ట్ ఇంకొక బ్యాటరీ చెక్ చేద్దాం. ఇది కూడా 1.5 వోల్ట్స్. దీనిపైన కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, నెగిటివ్ పాజిటివ్. సో ఇక్కడ చూస్తే నెగిటివ్, ఇది వచ్చేసి పాజిటివ్. సో అందుకని మనం నెగిటివ్ సైడ్ నెగిటివ్ ప్రాబ్ని, సో పాజిటివ్ సైడ్ పాజిటివ్ ప్రాబ్ని, నియర్ బై 1.5 వోల్ట్స్ రావడం జరుగుతుంది. సో ఈ బ్యాటరీ కూడా గుడ్, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం 9 వోల్ట్స్ బ్యాటరీని చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి 9 వోల్ట్స్ బ్యాటరీ. మనం ఇలాంటి మల్టీమీటర్లలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. సో ఈ బ్యాటరీ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని కూడా మనం చెక్ చేయడానికి చూస్తే కనుక ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఇటు సైడ్ పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది చూస్తే నెగిటివ్. సో ఇలా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు నెగిటివ్ సైడ్ నెగిటివ్, పాజిటివ్ పాజిటివ్. సో వచ్చేసి 9.69 అంటే నియర్ బై 9 వోల్ట్స్. ఎందుకంటే ఇది మనకు 9 వోల్ట్స్ లోడ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకు డిఫరెంట్ చూపిస్తుంది. సో 9 వోల్ట్స్ కంటే తక్కువ ఉండొద్దు, 9 వోల్ట్స్ ఉంది కాబట్టి బ్యాటరీ ఓకే. సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ని కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కోసం నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో అవి కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.